హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తప్పు చేయాలనుకున్న ప్రతి స్త్రీ ప్రవర్తన ఇలా ఉంటుంది. ఈ సమాజం చాలా పెద్దది అని అనుకుంటాం, కానీ అందులో చాలామంది స్త్రీలు చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమ వింత ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇంకొందరు ఎవరేమనుకున్నా పర్లేదు, తాము మాత్రం సుఖంగా ఉంటే చాలు అని తమ సుఖం కోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. తప్పు చేసే ప్రతి స్త్రీ కళ్ళు చాలా వింతగా ఉంటాయి. మామూలుగా అందరి కళ్ళ మాదిరిగా ఉండకుండా కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి స్త్రీలు చూచే చూపుకు ఏ పురుషుడైనా ఇట్టే తన వశం అవుతాడు. అంతటి శక్తి ఉంటుంది తన కళ్ళల్లో. తను ఓరచూపుతో చూసిందంటే చాలు, ఎలాంటి బంటులు తీసిన మగాడైనా సరే తన వల్లో పడక తప్పదు. ఇలాంటి స్త్రీలు తన కళ్ళతోనే సెక్స్ను చేస్తారు. ఏ స్త్రీ అయితే తను తప్పు చేస్తున్నప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎవరికీ అస్సలు భయపడదు. అంతేకాకుండా ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటారు. పిల్లలను, భర్తను అస్సలు లెక్క పెట్టరు. అందంగా ముస్తాబై షికార్లు చేద్దామనే ఆలోచనతో ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళు తమ యొక్క స్తన్యాలను పెద్దవిగా కనిపించడానికి బ్రాండెడ్ బ్రాలను వాడతారు. వీటి వల్ల స్తన్యాలు పెద్ద పెద్దగా లావుగా కనిపించి మగాడిని ఆకర్షించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. స్త్రీలలో తొందరగా పురుషుని ఆకర్షించేవి తన స్తన్యాలు, తర్వాతే మిగతావి. స్త్రీని చూడగానే ముందుగా మగాడి చూపు ఆమె స్తన్యాల మీద పడుతుంది. కాబట్టి స్త్రీలు స్తన్యాలకు అంతటి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. వాటిని పెద్దగా చేయడము, ఎదలను ముందుకు పెట్టి నడవడము, చనుమొనలను సూదుల్లా పెట్టి మగాడిని ముగ్గుల్లోకి దింపడం లాంటివి చేసి అతని మనసును మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి ఆడవాళ్ళు ఎప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ ఏకాంతంలో తమ ప్రియుడిని తలుస్తూ ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తన ప్రియుడితో షికార్లు చేస్తున్నట్టు, సినిమాలకు వెళ్ళినట్టు, అతనితోనే తను జీవిస్తున్నట్టు ఎప్పుడూ అతని ధ్యాసలోనే ఉంటుంది. భర్తను వదిలి వెళ్తే ఈ సమాజం ఏమనుకుంటుందో, తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించి చాలామంది ఆడవాళ్ళు తమ ప్రియుడి మీద చచ్చేంత ప్రేమ ఉన్నా కూడా దాన్ని దాచేస్తూ ఎప్పుడో ఒకప్పుడు ఎవరూ చూడని సమయంలో దొంగచాటుగా తమ రాసలీలను సాగిస్తున్నారు. ఇలా భర్తలు ఉన్నా కూడా వారు ఎందుకు ఇలా చెడుదారిలో వెళ్తున్నారంటే వారికి కావాల్సిన ప్రైవసీ ఇక్కడ దొరకక పరాయి మగాడు కాస్త వీరిపై జాలి చూపిస్తే చాలు వారికి దాసోహం అవుతున్నారు. ఇలా వీరి రాసలీలలు జీవితాంతం కొనసాగిస్తారు. వారి ప్రాణాలు పోయే వరకు ఇద్దరు కూడా ఇలా వారి సంబంధాన్ని కొనసాగిస్తారు. ఇలాంటి స్త్రీలకు సిగ్గు ఎగ్గు ఏమీ ఉండవు. పరువు గురించి అస్సలు పట్టించుకోరు. ఎవరేమనుకున్నా పర్లేదు అని తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. ఇటు భర్తను వదలలేరు, అటు ప్రియుడిని వదలలేరు. ఇద్దరికీ సమాన ప్రేమను పంచుతూ ఉంటారు. భర్త కన్నా ప్రియుడి మీదే కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రియుడు తనకు నచ్చినట్టు ఉంటాడు కాబట్టి, తన కోసం ఏమైనా చేస్తాడు కాబట్టి అతని మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. చాలామంది స్త్రీలు శృంగారంలో ఎక్కువసేపు చేసే మగాలను ఇష్టపడుతూ ఉంటారు. కనీసం 30 నిమిషాలైనా శృంగారం చేసే ఆ స్త్రీ అతనితో సుఖపడుతుందని సర్వేలో చెప్పబడింది. అంతేకాకుండా శృంగారంలో రోజుకో రకం భంగిమను స్త్రీలకు రుచి చూపిస్తేనే ఆ స్త్రీలు సెక్స్లో తృప్తి చెందుతారట. రోజు ఒకే రకం రతిక్రీడను జరిపితే ఏ స్త్రీ అయినా అతనితో సుఖపడదని చెబుతున్నారు. కాబట్టి ఏ మగాడైనా రోజుకో రకం శృంగార రతిక్రీడను జరిపితే ఏ స్త్రీ అయినా అతనితో పూర్తి స్వర్గాన్ని చూస్తుందట. ఇలా స్త్రీలకు ఎలా నచ్చితే అలా శృంగారాన్ని చేసి తృప్తిపరిస్తేనే పరాయి మగాడిని కన్నెత్తి కూడా చూడదు. లేదంటే పక్కదారి పట్టి చెడిపోయే ప్రమాదం ఉంది. స్త్రీలకు నచ్చితే ఆ పురుషుణ్ణి జీవితాంతం తమ గుండెల్లో పెట్టి దాచుకుంటారు. లేదంటే పైకి ప్రేమ ఉన్నట్టు నటించి లోపల వేరే వారిని మనసు నిండా పెట్టుకొని ఉంటారు. కావున స్త్రీని సంతోషపెట్టి మీరు సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.